గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఈ ప్రాబ్లం వరకు మనం చూసాం. ఈ ప్రాబ్లం వరకు మనం డిస్కస్ చేసాం. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. తర్వాత ప్రాబ్లం మనకి ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 8.9 అనేసి ఉంది. డిరైవ్ ద స్ట్రక్చర్ ఆఫ్ 2-chlorohexane, ఇదొకటి. పెంట్ 4-in-2-ol, ఇది రెండు. 3-nitrocyclohexene, ఈ సైక్లోహెక్సిన్ ఇచ్చాడు. సైక్లోహెక్సిన్ 2-in-1-ol, ఇది నాలుగోది. అండ్ ఐదోది 6-hydroxyheptanol. సో వీటి యొక్క స్ట్రక్చర్స్ అన్నీ డ్రా చేయమన్నాడు. అంటే నేమ్ ఇచ్చాడు, స్ట్రక్చర్స్ డ్రా చేయమన్నాడు. ముందైతే మనకి స్ట్రక్చర్స్ ఇచ్చాడు, నేమ్ రాయమన్నాడు. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మనం ఇంతకు ముందు చేసిన వీడియోలో స్ట్రక్చర్స్ ఇచ్చి నేమ్స్ రాయమన్నాడు. కానీ ఇప్పుడు నేమ్స్ ఇచ్చి స్ట్రక్చర్స్ రాయమన్నాడు. ఫస్ట్ స్ట్రక్చర్ ఏమన్నాడు? 2-chlorohexane అన్నాడు. 2-chlorohexane అంటే హెక్సేన్ రాయాలి, అందులో సెకండ్ పొజిషన్లో క్లోరిన్ రాయాలి. హెక్సేన్ అంటే ఏంటి? 1 2 3 4 5 6, ఇది హెక్సేన్. ఇక్కడ సెకండ్ పొజిషన్లో మనకి క్లోరో ఉంది, అంటే ఇక్కడ ఈ పొజిషన్లో మనం క్లోరిన్ రాసుకున్నాం. అలా క్లోరిన్ రాసుకుంటే ఇది 2-chlorohexane అనమాట. ఇది ఆల్కేను. సో దీని స్ట్రక్చర్ 2-chlorohexane అంటే ఇదన్నమాట. ఓకే, ఇది తీసేద్దాం. దీనిది ఈ ఒకటో దానిది స్ట్రక్చర్ ఏది అంటే ఇది. ఓకే, 2-chlorohexane అంటే ఫస్ట్ మనం ఈ హెక్సేన్ చైన్ రాయాలి. దాని తర్వాత సెకండ్ పొజిషన్లో ఈ క్లోరిన్ రాస్తే మనకి ఇది 2-chlorohexane అనమాట. ఓకే, సెకండ్ కాంపౌండ్ ఏమన్నాడు? పెంట్ 4-in-2-ol అన్నాడు. పెంట్ 4-in-2-ol. దానికి పెంటేన్ రాయాలి మనం. పెంటేన్, దానికి ఫోర్త్ పొజిషన్లో డబుల్ బాండ్ ఉంటుంది, ఈన్ ఉంది కాబట్టి. ఇది సెకండ్ పొజిషన్లో ఓల్ ఉంటుంది, అంటే ఓహెచ్ ఉంటుంది. పెంటేన్ రాయాలి ఫస్ట్. 1 2 3 4 5, ఇది పెంటేన్. ఎందుకంటే ఇదొక కార్బన్, 2 3 4 5, ఇది పెంటేన్ సిస్టమ్. మనం లెఫ్ట్ నుంచి రైట్కి నెంబరింగ్ ఇస్తే, ఇలా నెంబరింగ్ ఇస్తే ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఓహెచ్ ఉంటుంది, ఇదన్నమాట ఓహెచ్. ఇంకా ఫోర్త్ పొజిషన్లో ఈన్ ఉంటుంది. ఫోర్త్ కార్బన్ ఏది? 1 2 3 4, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది ఇలాగా. సో ఇది పెంట 4-in-2-ol అనమాట. ఇది 1 ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, ఇలా. ఇది ఇటు నుంచి ఇస్తే నంబరింగ్, ఇటు నుంచి ఇస్తే. అదే మనం నంబరింగ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇచ్చామనుకో, అప్పుడు దాని స్ట్రక్చర్లో ఉంటుందంటే ఇది పెంటేన్ కదా, ఇక్కడ ఓహెచ్ ఉంటుంది ఇలాగా, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది. ఇది కూడా పెంట్ 4-in-2-ol, ఇది కూడా పెంట్ 4-in-2-ol. దీనికి నెంబరింగ్ మనం ఇటు నుంచి ఇవ్వాలి. 1 2 3 4 5, ఎందుకంటే ఓహెచ్కి ప్రయారిటీ లిస్ట్ ఎక్కువ కాబట్టి ఓహెచ్కి స్మాల్ నెంబర్ రావాలి, 2 రావాలి. ఇక్కడ కూడా ఓహెచ్కి 2 వచ్చింది, చూడండి. సో ఇది పెంట్ 4-in-2-ol యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఈ రెండో కాంపౌండ్ ఇది. ఓకే, తర్వాత ఇది ఎరేస్ చేద్దాం. ఇప్పుడు మనకి థర్డ్ కాంపౌండ్ ఏమన్నాడు? 3-nitrocyclohexene అన్నాడు. సైక్లోహెక్సిన్ అంటే సైకిల్ కాంపౌండ్. అంటే హెక్సేన్ అంటే ఏంటి? 6 కార్బన్స్, 1 2 3 4 5 6, ఇది ఎన్హెక్సేన్ అనమాట. ఇది ఎన్హెక్సేన్. అదే మనకి సైకిల్లో రాసాం అనుకో మనం దీన్ని 2 3 4 5 6 ఇలా అనమాట. అంటే ఈ కార్బన్ని మనం ఇలా జాయింట్ చేసాం అనుకో, అప్పుడు దానికి వచ్చే స్ట్రక్చరు ఇదనమాట. ఓకే, దాన్ని సైక్లోహెక్సేన్ అంటారు. ఇప్పుడు హెక్సీన్ అన్నాడు.
సైక్లోహెక్సిన్ అంటే ఒక డబుల్ బాండ్ ఉంటుంది ఇక్కడ, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంటే ఈ రెండింటి మధ్య పెట్టవచ్చు, లేకపోతే ఈ రెండింటి మధ్య పెట్టవచ్చు, ఈ రెండింటి ఎక్కడైనా మనం డబుల్ బాండ్ అనేది సైక్లోహెక్సిన్లో పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఆ డబుల్ బాండ్కి నెంబర్ ఇస్తే మనం ఇక్కడ 1 ఇస్తే, ఇక్కడ 2 ఇస్తే, ఇక్కడ NO2 రాయాలి. ఎందుకంటే ఇది 1 2 3 థర్డ్ అంటే 3 నైట్రో అన్నాడు కాబట్టి థర్డ్ కార్బన్ దగ్గర ఈ నైట్రో గ్రూప్ అనేది మనం ఈ నైట్రో గ్రూప్ అనేది సింగిల్ బాండ్తో రాయాలి. అది సో అది 3 నైట్రో సైక్లోహెక్సిన్ అనమాట. ఎందుకంటే ప్రయారిటీ లిస్ట్లో డబుల్ బాండ్కి ప్రయారిటీ ఉంటుంది కాబట్టి నైట్రో కన్నా డబుల్ బాండ్కి లోవర్ నెంబర్ రావాలి. ప్లస్ 1 2 అనేది డబుల్ బాండ్ మీదే ఉండాలి. ప్లస్ నైట్రోకి స్మాల్ నెంబర్ వచ్చేలాగా థర్డ్ కార్బన్ దగ్గర ఇవ్వాలి. అది 1, 2 అంటే 3 నైట్రో సైక్లోహెక్సిన్ అనమాట అది. ఓకే, అది థర్డ్ కార్బన్, ఇది థర్డ్ కాంపౌండ్ అనమాట. ఓకే, ఇంకా ఫోర్త్ ఏమన్నాడు, ఇది తీసేద్దాం. సైక్లోహెక్స్ 2-in-1 ఓల్ అన్నాడు. అంటే ఓల్ అంటే ఈన్ కన్నా ఓల్కి ప్రయారిటీ ఎక్కువ. మనం ప్రీవియస్ వీడియోలో చూస్తే ప్రయారిటీ లిస్ట్ చూస్తే ఈన్ కన్నా ఓల్కి ప్రయారిటీ లిస్ట్ ఎక్కువ కాబట్టి ఓల్కి 1 వస్తుంది, ఈన్కి ఇలా. ఇది సైక్లోహెక్సిన్ రింగ్. ఇక్కడ సైక్లోహెక్సిన్ 2-in-1 ఓల్ అంటే ఇక్కడ OH రాసాం అనుకో, ఇలా OH రాస్తే ఇక్కడ డబుల్ బాండ్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అంటే ఇది 1 అయితే ఇది 2, ఇది 3. ఓకే, దీని కరెక్ట్ ఇంకా బాగా రాద్దాం. ఇది ఈ స్ట్రక్చర్ ఇంకొంచెం బాగా రాద్దాం. ఇక్కడ సైక్లోహెక్సిన్ సిస్టమ్ ఇది. ఇక్కడ OH అనేసి మనం ఇక్కడ రాసుకుంటే అది ఓల్ అవుతుంది. ఇక్కడ డబుల్ బాండ్ రాసుకోవాలన్నమాట. ఈ ఓల్ దగ్గర ఫస్ట్ కార్బన్ ఇవ్వాలి, ఇది సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. దాని పేరు ఏమవుతుంది, సైక్లోహెక్సిన్. హెక్స్ 2-in-1 ఓల్ అంటే సెకండ్ కార్బన్ దగ్గర ఈ డబుల్ బాండ్ ఉంది, ఇది ఈ డబుల్ బాండ్. ఫస్ట్ కార్బన్ దగ్గర ఓల్ ఉంది అంటే 1 ఓల్ అనమాట. అది దాని యొక్క స్ట్రక్చర్ అదన్నమాట. ఓకే, ఇంకా 6th ఏమన్నాడు, 6-హైడ్రాక్సీ హెప్టనాల్ అన్నాడు. 6-హైడ్రాక్సీ హెప్టనాల్ అది చూద్దాం. 6-హైడ్రాక్సీ అంటే సిక్స్త్ కార్బన్ దగ్గర OH ఉంది, హెప్టనాల్ AL ఇచ్చాడు కాబట్టి అది ఆల్డిహైడ్ అనమాట. సో మనం హెప్ట్ అంటే 7 కార్బన్స్, 1 2 3 4 5 6 7 ఇలా రాసుకోవాలి. 7 కార్బన్స్, 1 2 3 4 5 6 7 కార్బన్స్ అనమాట. 6th కార్బన్ దగ్గర మనకి OH ఉంది, ఇక్కడ OH అనేసి ఇటు ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, ఇలా CHO ఉందన్నమాట. ఇక్కడ CHO ఇది CHO ఇది. సో ఇది CHO, ఈ గ్రూప్ ఏంటి, ఇది CHO అనమాట. ఇలా ఉంటుంది, ఇక్కడ బాండ్ ఉంటుంది, ఈ బాండ్ ఇక్కడ ఉంటుంది, CHO అనమాట అది. సో అది ఫస్ట్ కార్బన్ వస్తుంది, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, 5th కార్బన్, 6th 7th కార్బన్. అంటే 6th దగ్గర OH ఉంది కాబట్టి ఆ OHకి ప్రయారిటీ ఈ ఆల్డిహైడ్ కన్నా తక్కువ కాబట్టి OHకి ప్రిఫిక్స్ వస్తుంది. OHకి ప్రిఫిక్స్ ఏంటి, హైడ్రాక్సీ. OHకి సఫిక్స్ ఏంటి, OL. ఇక్కడ మనం CHO ఉంది కాబట్టి దానికి సఫిక్స్ ఇస్తాం, ఈ OHకి ప్రిఫిక్స్ ఇస్తాం. OHకి ప్రిఫిక్స్ ఏంటంటే హైడ్రాక్సీ అనమాట. కాబట్టి ఇది 6-హైడ్రాక్సీ హెప్టనాల్ అనమాట. హెప్టనాల్ ఫస్ట్ కార్బన్ దగ్గర CHO ఉంది కాబట్టి 7 కార్బన్స్ కాబట్టి మొత్తం హెప్టనాల్ అనమాట. హెప్టేన్ ప్లస్ AL హెప్టనాల్ అనమాట. అది 6-హైడ్రాక్సీ హెప్టనాల్. సో ఆ విధంగా మనం ఈ ఇచ్చినటువంటి 5 కాంపౌండ్స్కి మనం స్ట్రక్చర్స్ రాయొచ్చు అనమాట. ఓకే, ఇంకా తర్వాత చూద్దాం. సో తర్వాత మనం సైడ్ పేజ్కి వెళ్దాం.
ఇక్కడ ఏమన్నాడు, ఏం ప్రాబ్లం ఇచ్చాడు? ఇది ఆన్సర్. ఇది చూడండి, ఇది 3-నైట్రో సైక్లోహెక్సీన్. ఇది వచ్చేసి సైక్లోహెక్సీన్ 1 అన్నాడు. అదనమాట. హెప్టనాల్కి ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర OH, CH ఇచ్చాడు. ఇక్కడ చూసారా, CH రైట్ హ్యాండ్ సైడ్ రాశాడు. అంటే మనం ఇందాక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసాం, అలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. ఇతను ఎలా రాశాడు, 1 2 3 4 5 6 7. ఇక్కడ CH రాశాడు, ఇక్కడ OH రాశాడు. ఇదన్నమాట, ఇలా రాశాడు. మనం ఇందాక ఇలా రాసాం, మనం రాసింది 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. ఇలా ఇక్కడ CH రాసాము, ఇలాగా ఇక్కడ OH రాసాము, ఇలా అన్నమాట. సో ఇది కూడా 6-హైడ్రాక్సీహెప్టనాలే, ఇది కూడా 6-హైడ్రాక్సీహెప్టనాలే. దీనికి ఇచ్చినప్పుడు దీనికి 1 2 ఇలా ఇవ్వాలి నెంబరింగ్, దీనికి ఇచ్చినప్పుడు నెంబరింగ్ ఇలా ఇవ్వాలి, 1 2 3 4 5 6 7 ఇలా ఇవ్వాలి. సో రెండు కూడా, ఇది కూడా 6-హైడ్రాక్సీహెప్టనాలే. సో అదనమాట. తర్వాత నామన్క్లేచర్ ఆఫ్ సబ్స్టిట్యూటెడ్ బెంజిన్ కాంపౌండ్స్ అంట. సబ్స్టిట్యూటెడ్ బెంజిన్ కాంపౌండ్, బెంజిన్ అంటే మనకి స్ట్రక్చర్ తెలుసు. సో ఇప్పుడు మనకి సబ్స్టిట్యూటెడ్ బెంజిన్ అంటే బెంజిన్ రింగ్ మీద కొన్ని సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. దానికి చూద్దాం మనం ఇప్పుడు. For IU-based nomenclature of substitute benzene compounds, the substituent is placed as prefix to the word benzene as shown in the following examples. అంటే బెంజీన్కి ముందు మనం ఆ సబ్స్టిట్యూట్ ఇంకా ప్రెఫిక్స్ రాయాలన్నమాట. బెంజీన్ అని రాయడానికి ముందు అది. హవెవర్ కామన్ నేమ్స్ రిటన్ ఇన్ ద బ్రాకెట్ బిలో ఆఫ్ మెనీ సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ కాంపౌండ్స్ ఆర్ ఆల్సో యూనివర్సల్లీ యూజ్డ్. అంటే ట్రైవిల్ నేమ్స్ ఉంటాయి కొన్ని, ఎనిలీన్ అనేసి, ఎనిసోల్ అనేసి. ఇక్కడ చూడండి, జనరల్గా ఇది మిథైల్ బెంజీన్ అనమాట. ఇది మిథైల్ గ్రూపు, ఇది బెంజీన్, కాబట్టి దీన్ని మిథైల్ బెంజీన్ అంటారు. కానీ ట్రైవిల్ నేమ్ వచ్చేసి, ట్రైవిల్ నేమ్ అంటే కామన్ నేమ్ టోలిన్ అంటారు దాన్ని, టోలిన్. అలాగే ఈ OMe అంటే ఏంటి, CH3 మిథైల్ గ్రూప్. ఇక్కడ Me ఇచ్చాడు కదా, ఆ Me అంటే CH3 అనమాట, మిథైల్ గ్రూప్. ఓకే. OMe అంటే మిథైల్ ఆక్సీ, అంటే మిథాక్సీ అవుద్ది అనమాట. దీనికి O పెడితే, CH3 పక్కన O పెడితే, CH3 అంటే మిథైల్, ఆక్సీ ఉంది కాబట్టి మిథైల్ ఆక్సీ, మిథాక్సీ అవుద్ది అనమాట, మిథాక్సీ. సో ఈ మిథాక్సీ అనేది బెంజిన్ రింగ్ మీద ఉంది కాబట్టి దీన్ని మిథాక్సీ బెంజిన్ అంటారు, మిథాక్సీ బెంజిన్. దానికి కామన్ నేమ్ వచ్చేసి ఎనిసోల్ అంటారు. కామన్ నేమ్ కానీ ట్రివియల్ నేమ్ కానీ ఎనిసోల్ అంటారు అన్నమాట దానికి. అది ఇక్కడ వస్తే ఈ ఎమినో గ్రూప్ అంటారు, ఇది ఎమీన్ అనమాట అది. సో అది బెంజిన్ రింగ్ ఉంది కాబట్టి దాని ప్రెఫిక్స్ ఎమినో కాబట్టి ఎమినో బెంజీన్ అంటారు, ఇలాగ ఎమినో బెంజీన్. లేకపోతే దాని కామన్ నేమ్ వచ్చేసి ఎనిలీన్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఈ టోలీను, ఎనిసోలు, ఎనిలీను అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది కామన్. నైట్రో ఇది బెంజీన్, ఇది నైట్రో గ్రూప్ కాదు, ఇది బెంజిన్, నైట్రో బెంజిన్ అనమాట. ఇది బ్రోమో కాబట్టి, ఇది బెంజిన్ కాబట్టి బ్రోమో బెంజిన్ అనమాట. ఇది మామూలే. ఓకే. సో ఆ విధంగా. అదే ఇక్కడ డైబ్రోమో ఉంది చూడండి. ఆ డైబ్రోమోకి అయితే 1,2 డైబ్రోమో బెంజీన్ అనేసి చెప్పాలన్నమాట. 1,2 డైబ్రోమో బెంజీన్ అనేసి చెప్పాలి. అంటే ఇది ఇక్కడ నెంబర్ 1 ఇచ్చాడు చూడండి, ఇక్కడ నెంబర్ 2 ఇచ్చాడు. సో 1,2 డైబ్రోమో, ఈ టోటల్గా బెంజీన్ అనమాట. ఇదంతా బెంజీన్ కాబట్టి 1,2 డైబ్రోమో బెంజీన్. స్మాలెస్ట్ నెంబర్స్ రావాలి. అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇస్తే 1,2 వస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇచ్చామనుకోండి, ఇది 1 అయితే 2 3 4 5 6 వస్తుంది. సో మనకి ఏ డైరెక్షన్లో అయితే చిన్న నెంబర్స్ ఉంటాయో ఆ డైరెక్షన్లోనే మనం దానికి నంబరింగ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇది 1,2 డైబ్రోమో బెంజిన్, 2 బ్రోమీస్ ఉన్నాయి కాబట్టి.
ఇది ఆబ్వియస్లీ ఈ 1, ఇది 3, ఎందుకంటే ఇక్కడ ఇలా కూడా ఇవ్వచ్చు. అప్పుడు ఇది 1 అవుతుంది, ఇది 3 అవుతుంది. ఇలా ఇస్తే ఇది 1 అవుతుంది, ఇది 3 అవుతుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇవ్వచ్చు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా మనం ఇలా కూడా ఇవ్వచ్చు. అప్పుడు ఇలా ఇస్తే మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా ఇస్తే అప్పుడు ఇది 1 అవుతుంది, ఇది 3 అవుతుంది. ఓకే, సో ఇది 1, 3 డైబ్రోమో బెంజీన్ అనమాట. ఇదైతే 1, 4 డైబ్రోమో బెంజీన్, ఎందుకంటే ఇది 1 అనుకుంటే ఇది 4 అవుతుంది, అదే దీన్ని 1 అనుకుంటే ఇది 4 అవుతుంది. కాబట్టి మనం 1, 4 డైబ్రోమో బెంజీన్ 2 బ్రోమిన్స్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క IUPAC నామన్క్లేచర్ అన్నమాట. ఓకే, ఇన్ ద ట్రైవిల్ సిస్టమ్ ఆఫ్ నామన్క్లేచర్ ద టర్మ్స్ ఆర్థో, మెటా అండ్ ప్యారా ఆల్సో యూజ్డ్. ఇక్కడ ఉంది చూసారా, ఇది 1, 2 డైబ్రోమో బెంజీన్ అన్నాడు కదా, దీన్ని 1, 2 డైబ్రోమో బెంజీన్ అన్నాడు ఈ నేమ్. దీన్ని మనం ఇంకా ఏం రాయొచ్చు అంటే ఆర్థో డైబ్రోమో బెంజీన్ అనేసి కూడా రాయొచ్చు. ఈ 1, 2 తీసేసి ఆర్థో అనేది పెట్టవచ్చు, ORTHO అనమాట. ORTHO అనేసి మనం పెట్టవచ్చు. లేకపోతే సింపుల్గా O అనేసి కూడా మనం O అనేసి ఇలా రాసి దాని పక్కన ఒక డాష్ ఇచ్చిన అది కూడా ఆర్థోనే. ఆర్థో డైబ్రోమో బెంజీన్ అంటే సేమ్ స్ట్రక్చర్ అన్నమాట, ఈ స్ట్రక్చరే. 1, 2 డైబ్రోమో బెంజీన్ అన్నా, ఆర్థో డైబ్రోమో బెంజీన్ అన్నా ఇది సేమ్ అన్నమాట, ఇదే స్ట్రక్చర్. ఓకే, అదే ఇలా 1, 3 అనొచ్చు దీన్ని, లేకపోతే మెటా అనొచ్చు అనమాట. మెటా లేకపోతే సింపుల్గా చిన్న ఎమ్, మెటా. ఎమ్ అంటే మెటా, O అంటే ఆర్థో. సో ఇది మెటా డైబ్రోమో బెంజీన్ అనమాట, లేకపోతే 1, 3 డైబ్రోమో బెంజీన్. ఇది 1, 4 కదా, 1, 4 అంటే ప్యారా అనమాట. ప్యారా, PARA, ప్యారా డైబ్రోమో బెంజీన్. కానీ లేకపోతే సింపుల్గా P అనేసి కూడా మనం ఇలా సింపుల్గా P అనేసి కూడా మనం రాయొచ్చు అనమాట. అది ప్యారా డైబ్రోమో బెంజీన్ అనమాట. సో 1, 2 అంటే ఆర్థో, 1, 3 అంటే మెటా, 1, 4 అంటే ప్యారా అనమాట. ఓకే, ఇంకా ఫర్ 2 కన్నా ఎక్కువ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనం అలా రాసాము. 2 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఆర్థో, మెటా, ప్యారా అనం ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. ఆ గ్రూప్స్ యొక్క ప్రిఫరెన్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది ఉంది, ఇది ఒక క్లోరిన్ ఉంది, 2 నైట్రో గ్రూప్స్ ఉన్నాయి. క్లోరో అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈ 3 కూడా ప్రిఫిక్సెసే కాబట్టి సేమ్ ప్రయారిటీ ఉన్నాయి కాబట్టి మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. అంటే క్లోరిన్కి 1 ఇస్తాము, ఈ నైట్రోజన్కి 2, ఈ నైట్రోజన్కి 1, 2, 3, 4 ఇస్తాము అన్నమాట. 4 అంటే 1 క్లోరో, ఫస్ట్ కార్బన్ దగ్గర క్లోరో ఉంది, 2, 4 డైనైట్రో బెంజీన్ అనమాట. ఇది 1 క్లోరో, 2, ఇది 4 డైనైట్రో బెంజీన్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ నైట్రోకి ఈ క్లోరోకి మీద ప్రిఫరెన్స్ మిథైల్కి ఇస్తాం, ఎందుకంటే ఇది ఆల్కైల్ గ్రూప్ కాబట్టి ఆల్కైల్ గ్రూప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి దానికి 1 రావాలి. ఇది 2 అవుతుంది, 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. సో అంటే నెంబరింగ్ ఇచ్చేటప్పుడు మిథైల్కి ఇవ్వాలి, కానీ రాసేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇది M అవుతుంది, ఇది క్లోరో అవుతుంది, ఇది నైట్రో అవుతుంది. అంటే ఇది Mతో స్టార్ట్ అవుతుంది, ఇది Cతో స్టార్ట్ అవుతుంది, ఇది Nతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో C వస్తుంది కాబట్టి క్లోరో వస్తుంది కాబట్టి అది సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి 2 క్లోరో, 1 మిథైల్, M వస్తుంది కాబట్టి C తర్వాత M వస్తుంది కాబట్టి 1 మిథైల్ ఫస్ట్ కార్బన్ దగ్గర. సో 4 నైట్రో, టోటల్గా బెంజీన్ అనమాట. బెంజీన్ అనేది దాని యొక్క నేమ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మిథాక్సీ ఉన్నప్పుడు దానికి ప్రిఫరెన్స్ ఉంటుంది, మిథైల్ కన్నా మిథాక్సీకి ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దానికి నెంబర్ 1 రావాలి. సో క్లోరోకి 2, తర్వాత కార్బన్ 3, మిథైల్కి 4 వస్తుంది. ఓకే, మళ్ళీ అది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఇవ్వాలి. సో 2 క్లోరో, 4 మిథైల్, ఎనిసోల్ అంటారు. ఎనిసోల్ అంటే ఈ మిథాక్సీ బెంజీన్ని ఎనిసోల్ అంటారు అనేసి మనం ఇక్కడ చెప్పుకుందాం కదా.
ఇక్కడ మిథాక్సీ బెంజీన్ని ఎనిసోల్ అంటారు అనేసి చెప్పుకున్నాం కదా, అది కూడా మనం రాయొచ్చు అనమాట. మిథాక్సీ బెంజీన్ని ఎనిసోల్ అనేసి ఇక్కడ రాశాడు చూడండి, ఎనిసోల్. ప్లస్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఎమినో గ్రూప్ ఉంటే మనకి ఎనిలీన్ అవుతుంది. ఇది ఎనిలీన్ అనమాట. ఇందాక మనం ఆ ఎమినో గ్రూప్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఎమినో గ్రూప్ ఉంటే దాన్ని ఏమంటారు? ఎనిలీన్ అంటారు. ఈ ఎనిలీన్ అంటారు. సో ఆ ఎనిలీన్ మీద ఏం సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి? ఇక్కడ ఎనిలీన్ మీద మనకి మిథైల్ గ్రూప్ ఉంది, ఇథైల్ గ్రూప్ ఉంది. సో 4th పొజిషన్లో ఇథైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఎనిలీన్కి అంటే ఎన్హెచ్టీకి ఫస్ట్ నెంబర్ రావాలి. అంటే అది ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి. సో 4th పొజిషన్లో ఇథైల్ ఉంది, 2nd పొజిషన్లో మిథైల్ ఉంది. ఇథైల్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది కాబట్టి 4th కార్బన్ దగ్గర ఉంది కాబట్టి 4 ఇథైల్, 2nd కార్బన్ దగ్గర మిథైల్, 2 మిథైల్, టోటల్గా ఎనిలీన్ అనమాట. ఎనిలీన్ అది దాని పేరు. సో ఇక్కడ ఇది వచ్చేసి ఫీనాల్ అంటారు. OH ఉంటే బెంజిన్ రింగ్ మీద OH ఉంటే ఫీనాల్ అంటారు. ఇక్కడ ఇచ్చాడా ఫీనాల్ అనేది? ఇక్కడ ఇవ్వలేదు ఫీనాల్ అనేది. కానీ జనరల్గా బెంజిన్ రింగ్ మీద ఇలా బెంజిన్ రింగ్ మీద ఇది బెంజిన్ రింగ్, దీని మీద OH ఉంటే దాన్ని ఫీనాల్ అంటారు. ఫీనాల్. ఓకే. ఇక్కడ ఫీనాల్ మీద దానికి 1 వస్తుంది. ఆ ఫీనాల్ OHకి ఎక్కడ ఉందో దానికి 1 వస్తుంది. తర్వాత పక్క కార్బన్ మీద ఏం లేదు కాబట్టి దాని పక్క కార్బన్ మెటా పొజిషన్లో పక్క కార్బన్ మీద మిథైల్ ఉంది. 4th పొజిషన్లో కూడా మిథైల్ ఉంది. అంటే ఇది 3, ఇది 4, 3,4 డైమిథైల్, టోటల్గా ఫీనాల్ అనమాట. ఫీనాల్. ఓకే. సో అది దాని పేరు 3,4 డైమిథైల్ ఫీనాల్ అనమాట. ఓకే. సో ఇప్పుడు అది ఆ విధంగా మనం ఈ బెంజిన్ డెరివేటివ్స్కి నేమ్స్ చూసాం అనమాట. వెన్ ఏ బెంజిన్ రింగ్ ఈజ్ అటాచ్డ్ టు an alkane with a functional group, it is considered as substituent instead of parent. అంటే మనకి ఒక ఆల్కేన్ చైన్ ఉంది ఇలాగా, దీని మీద ఏదో ఒకటి ఫంక్షనల్ గ్రూప్ ఉంది, OH లేకపోతే CH1. ఇక్కడ బెంజిన్ రింగ్ ఇలా ఉంది లాస్ట్లో. అప్పుడు ఈ బెంజిన్ రింగ్ మనం పేరెంట్గా తీసుకోం, అంటే బెంజిన్ అని రాయమ్మా. అప్పుడు మనం ఫినైల్ అని రాస్తాం. ఫినైల్. ఎప్పుడైతే ఈ బెంజిన్ రింగ్ అనేది సబ్స్టిట్యూయెంట్ అవుతుందో అప్పుడు బెంజిన్ అని రాయం, ఫినైల్ అని రాస్తాం. ఫినైల్ గ్రూప్ అన్నమాట అది. సో అది చూద్దాం. ఫినైల్ని అబ్రివేషన్ PH అని రాస్తాం. మిథైల్కి ME అని రాస్తాము. ఎలా రాస్తాము? ఈ ఫినైల్ గ్రూప్కి PH అనేసి రాస్తాం అనమాట. ఫినైల్ అని, PH అంటే ఫినైల్. ఓకే. సో ఆ విధంగా దీని పేరు ఏంటంటే ఇది రాసాం కదా, ఎగ్జాంపుల్ ఇవ్వలేదు అతను, దాని పేరు చూద్దాం మనం. మళ్ళీ ఆ కాంపౌండ్ రాసి దాని నేమ్ చూద్దాం. ఓకే. సో మనం ఎలా రాసాం? 1 2 3 4 5 6 ఇలా రాసాం. ఇక్కడ OH రాసాం. మనం ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ PH ఉంది అంటే ఫినైల్ గ్రూప్ ఉంది. బెంజిన్ని మనం మధ్యలో ఇలా కూడా రాయొచ్చు. బెంజిన్ని మనం ఇలా ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్ కూడా రాయొచ్చు. లేకపోతే బెంజిన్ మధ్యలో ఇలా హైబ్రిడ్ స్ట్రక్చర్గా మనం ఇలా రాయొచ్చు అనమాట. ఇలా. సో ఇక్కడ 1 ఫస్ట్ కార్బన్, OHకి స్మాల్ నెంబర్ వస్తుంది. సో 1 2 3 4 5. 5th కార్బన్ దగ్గర ఫినైల్ గ్రూప్ ఉంది. అంటే 5 ఫినైల్ 2 ఎన్ని కార్బన్స్? 2nd పొజిషన్ దగ్గర OH ఉంది కాబట్టి 1 2 3 4 5. 2 పెంటనోల్ వస్తుంది. పెంటనోల్ 5 కార్బన్స్ అంటే పెంట్. 2nd పొజిషన్ దగ్గర ఓల్ ఉంది, OH ఉంది కాబట్టి ఓల్, పెంటనోల్ అనమాట. లేకపోతే పెంట్ 2 ఓల్ అనేసి కూడా అనొచ్చు. పెంటనోల్ కానీ పెంటనోల్ కానీ పెంట్ 2 ఓల్ కానీ అనొచ్చు అనమాట. ఓకే. 5 ఫినైల్ 2 పెంటనోల్ అనేది దీని పేరు అనమాట. ఓకే. అది బెంజిన్ రింగ్కి సంబంధించిన నేమ్స్ అన్నమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఈ టాపిక్ అయిపోతుంది. మనం దాని తర్వాత
ఐసోమెరిజంకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏమన్నాడు, రైట్ ద స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ ఓ ఆర్థో ఇథైల్ ఎనిసోల్. అంటే సెకండ్ పొజిషన్ ఎనిసోల్ రాసి దానికి సెకండ్ పొజిషన్లో ఇథైల్ గ్రూప్ రాయాలి. ఎనిసోల్ అంటే ఏంటి, ఇది ఎనిసోల్ అంటే బెంజీన్ మీద OMe ఉంటే OCH3 ఉంటే మనకి ఎనిసోల్ అనేసి మనం పైన చెప్పుకున్నాం. దానికి ఆర్థో పొజిషన్ అంటే ఏంటి, సైడ్ పొజిషన్, ఇది కానీ ఇది కానీ రెండు కూడా ఆర్థోనే. కాబట్టి ఈ ఇథైల్ గ్రూప్ అనేది మనం ఇక్కడ రాయొచ్చు, కాకపోతే ఈ సైడ్ ఇక్కడ కూడా రాయొచ్చు, సేమ్ అవుతుంది అనమాట. సో అదనమాట ఆర్థో ఇథైల్ ఎనిసోల్ అంటే దానికి మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఆర్థో ఇథైల్ ఎనిసోల్ అంటే ఇది బెంజీన్ అవుతుంది, OMeCH3. ఈ పక్కన ఇథైల్ గ్రూప్ రాయొచ్చు, C2H5. ఇది ఆర్థో ఇథైల్ ఎనిసోల్ అనమాట, ఆర్థో ఇథైల్ ఎనిసోల్. ఓకే, తర్వాత పారానైట్రో ఎనిలిన్ అంటే ఎనిలిన్ రాసి ఇలా మనం ఎనిలిన్ అంటే NH2 వస్తుంది. దానికి ఫోర్త్ పొజిషన్లో పారా అంటే ఫోర్త్ పొజిషన్ కదా, దానికి NO2 రాస్తే ఇక్కడ NO2 గ్రూప్ రాస్తే ఇలా దాన్ని పారానైట్రో ఎనిలిన్ అనేది ఇదిగో పారానైట్రో ఎనిలిన్ అనమాట. ఓకే, మళ్ళీ C వచ్చేసి ఏమన్నాడు, 2,3 డైబ్రోమో 1 ఫినైల్ పెంటైన్ అన్నాడు. ఇక బ్రోమో కన్నా ఫినైల్కి ప్రయారిటీ ఎక్కువ కాబట్టి ఆ ఫినైల్ ఫస్ట్ మనం ఏమన్నాడు, ఫినైల్ పెంటైన్ అన్నాడు. 5 కార్బన్స్ అనమాట. అంటే 1 కార్బన్ 2 కార్బన్ 3 కార్బన్ 4 కార్బన్ 5 కార్బన్స్ అనమాట. ఫస్ట్ కార్బన్ దగ్గర ఈ ఫినైల్ గ్రూప్ అనేది రాస్తాం. ఇంకా 2,3 డైబ్రోమో అంటే ఇది ఫస్ట్ అయితే ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఇది ఫిఫ్త్ కార్బన్ అనమాట. ఫస్ట్ కార్బన్ దగ్గర ఫినైల్ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ అంటే 1 ఫినైల్ అన్నాడు కాబట్టి ఫస్ట్ కార్బన్ దగ్గర ఫినైల్ ఉంటుంది. 2,3 డైబ్రోమో 2,3 డైబ్రోమో. ఓకే, పెంటేన్ సిస్టమ్ ఇది. టోటల్ 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటేన్ అన్నమాట. ఓకే, సో నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఫినైల్కి లోయెస్ట్ నెంబర్ రావాలి, కానీ చెప్పేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెప్పాలి. ఇక్కడ బ్రోమో అనేది ఫస్ట్ కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి బ్రోమో 2,3 డైబ్రోమో అంటాం అనమాట. బి అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది కాబట్టి అది మెన్షన్ చేయాలి ముందు. ఓకే, అది దాని గురించి. తర్వాత డి వచ్చి 4 ఇథైల్ 1 ఫ్లోరో నైట్రో బెంజీన్. ఓకే, అంటే ఫ్లోరోకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇక్కడ ఫ్లోరిన్కి 1 ఇవ్వాలి. దానికి తర్వాత ఆబ్వియస్గా సెకండ్ పొజిషన్లో నైట్రో ఉంది, ఫోర్త్ పొజిషన్లో ఇథైల్ ఉంది. అంటే ఇది 1 2 3 4. ఓకే, ఫోర్త్ పొజిషన్లో ఇథైల్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాబట్టి ఇథైల్ ముందు రాస్తాం. తర్వాత F వస్తుంది కాబట్టి 1 ఫ్లోరో రాస్తాం. తర్వాత N వస్తుంది నైట్రోలో కాబట్టి 2 నైట్రో బెంజీన్ మనం రాసేటప్పుడు అలా రాస్తాం అన్నమాట. ఓకే, సో ఫ్లోరో అనేది ఫస్ట్ కార్బన్ దగ్గర, సెకండ్ కార్బన్ దగ్గర నైట్రో, ఫోర్త్ కార్బన్ దగ్గర ఇథైల్ అనమాట. సో దీని పేరేంటి, ఫస్ట్ ఏం చెప్పాలి మనం, ఇథైల్ గురించి చెప్పాలి. అంటే 4 ఇథైల్ 1 ఫ్లోరో 2 నైట్రో, ఇది బెంజీన్ అనమాట. ఈ సిస్టమ్ని బెంజీన్ అంటారు. ఓకే, అది నేమింగ్ అనమాట. ఓకే, ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా IUPAC నామోక్లేచర్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ వీడియోలో ఐసోమెరిజం అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.